కొలుగురు ప్రేమను పిలిచి ఇంకా పేర్లు రాయమంటారు. ఇంకా పేర్లు రాసి ఇస్తారు. ఇంకా దేవుడి దగ్గర ఆ చీటీ పెడుతూ ఉంటారు. ఎవరి పేరు వస్తుందో ముందు ఏంటో అని గీత అనుకుంటుంది. ముందు గీత పేరు వస్తే బాగుండు అని చెప్పి రోజా అనుకుంటుంది. తను అలాగే యువరానికి అని చెప్పి ఉపేంద్ర చెప్పాడు కదా, తన పేరు వస్తే బాగుండు అని చెప్పి గీత అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు చాలా టెన్షన్ పడుతుంటారు. చామంతి ప్రేమ మాత్రం చాలా నమ్మకంగా ఉంటారు. ఇద్దరు యువరానికి కాదులే, ఈ రోజు వాళ్ళ బండారం బయటపోతుంది అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. కొలుగురు ఇంకా చీటి తీసి చూసి ఇంకా ప్రేమకి ఇస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ తీసుకొని ఇంకా చదువుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా రోజాని కింద చూస్తూ గీత అని చెప్పి పేరు చెప్తూ ఉంటాడు. అమ్మయ్య అని చెప్పి రోజా రిలీఫ్ అవుతాడు. ఇప్పుడు తెలిసింది బండారం అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. దాని రోజా పక్క నుండి అమ్మాయి అనుకుని సరే బయట నుండి గంభీరం కనపడుతూ రోప చాలా భయపడిపోతుంటుంది. అమ్మ చామంతి అని గురుగారు పిల్లగానే ఆ గురుగారు అని చెప్పి చామంతి అంటుంది. రా అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇదిగో అమ్మ అని చెప్పేసి ప్లేట్ తీసుకో అని చెప్పి అందులో ఇంకా హారాన్ని గురుగారు పెడుతూ ఉంటారు. ఇది ధరింపు చెయ్యమ్మ అని చెప్పి చామంతి చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా చామంతి అనుకుంటూ వస్తుంటది. చామంతి ఏం కాదని చెప్పి చెప్తుంది కదా, ఉపేంద్ర గారు చెప్పాడు కదా, ఏం కాదులే భయపడక్కర్లేదు అని చెప్పి గీత అనుకుంటూ ధరించి తెచ్చుకుంటుంటది. ఇంకా చామంతి గీత మీద చాలా కోపం వస్తుంటది. ఇంకా అనుకునే విధంగా హారం వేస్తూ ఉంటుంది. కాసేపు దాకా అసలు గీత ఏమి రెస్పాన్స్ లేదు. ఇదేంటి అని చెప్పి చామంతి ప్రేమ చాలా టెన్షన్ పడుతుంది. ఒకసారిగా మంట కాలిపోతుంది మండిపోతుంది అని చెప్పి గీత అరుపులు స్టార్ట్ చేస్తుంది. ఇంకా నేను పట్టుకోలేకపోతున్నా, తీసేయండి నేను ఎవరైనా కాదు, నన్ను వదిలేయండి అని చెప్పి ఇంకొకసారిగా గీత అనగానే ఒక్కసారిగా హర్షవర్ధన్ రమాదేవికి అలాగే అరుణ్కి కోపం వస్తుంది. ఇంకా రమాదేవి అరుణ్ నవ్వుకుంటూ ఉంటారు. చామంతి ప్రేమ కూడా అలాగే చూస్తూ ఉంటారు. గురుగారు తీసేయండి నా మెల్ల, నేను ఎవరైనా కాదు ఒప్పుకుంటున్నా అని చెప్పి గీత అనగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా అమ్మ అని చెప్పి గురుగారు అంటూ ఉంటారు. అవునండి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, చేతులు జోడిచి అడుగుతాను, ప్లీజ్ తీసేయండి అని చెప్పి గీత అరుస్తుంది. అమ్మ చామంతి తీసేయమ్మ అని చెప్పి గురుగారు అనగానే చామంతిని తీసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా గీత చాలా భయపడిపోతుంటది. ఇంకా అందరిని భయంగా చూస్తుంది. యూరన్ కాకుండా యూరన్ పట్టుకొచ్చావా, అందుకే ఈ శిక్షకు వచ్చావు అని చామంతి అనగా నన్ను క్షమించండి అని అంటుంది గీత. అనమాట అందరు కోపం వస్తుంది. రాని అయిపోయి ఆస్తాను ఈ శాసనం చేశాను అని గీత చేతులు జోడిసి దండం పెడుతుంది. బుద్ధి వచ్చింది, ఎవరు ఎంత ఆశ పెట్టినా ఇలాంటి నేను చెయ్యను అని చెప్పి గీత ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా హర్షకు చాలా కోపం వస్తుంది. నన్ను కాపాడండి చామంతి, మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించండి ప్లీజ్ అని చెప్పి గీత అనగానే ఇకనైనా పరాయి సొమ్ము ఎంత ప్రమాదమో తెలుసుకొని నువ్వు బతుకు అని చెప్పి ఇంకా హర్ష అంటూ వెళ్ళిపోమంటాడు. గీత ఇంకా వెళ్ళిపోతుంది. నేను చెప్పాను కడ్డాడు అందరూ ఫేక్ అని చెప్పేసి రోజానే నిజమైన యువరాణి అని చెప్పి అరుణ్ అన్నమాటకి ఇంకా తేలదు కదా అన్నయ్య అని ప్రేమంగా తేలుతుంది. కంగారెందుకు, ఇప్పుడు నా భార్య ప్రిన్సెస్ అని ఇంకా అరుణ్ అనగానే ప్రతిసారి ఈ డైలాగ్ కొడతా వేంట్రా అని చెప్పి రోజా అనుకుంటుంది. అమ్మ చామంతి రోజా మెడలో ఆ రాజమనోహరాన్ని ధరింపు చెయ్యమ్మ అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి చామంతి ఆ దీపాన్ని రోజాని కోపంగా చూస్తూ వెళ్తుంది. ఇంకా అదే పనిగా రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమ కూడా చాలా సంతోషం నవ్వుతూ ఉంటాడు. ఇంకా రోజా దగ్గర మెల్లిగా చామంతి వస్తూ ఉంటుంది. ఇంకా మెడలో ఇలా సిద్ధమవుతూ ఉంటుంది. ప్రేమ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పటికైనా నువ్వు యువరం కాని చెప్పి ఒప్పుకో, ఈ బాధ నువ్వు భరించలేవు, ఒకసారి అనుభవం అయింది కదా, నీ వల్ల కాదు, గీతలకు గగ్గోలు పెడతావు, కాదని చెప్పి బతికిపో అని చామంతి అనగానే దాని రోజా ఏం మాట్లాడదు. చామంతి ఏంటి మెల్ల వేయకుండా మాట్లాడుతాం అని రమాదేవి అనగానే ఏం లేదు అమ్మగారు అని చెప్పేసి చామంతి అంటుంది. ఇంకా రోజా మెల్ల వేస్తూ ఉంటుంది. ఇంకా వేసేసి అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది. వెళ్ళి ప్రేమ పక్కన నుంచుంటుంది. ప్రేమ కూడా అదే పనిగా తను కూడా ఓడిపోతుందిలే అని చెప్పి చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. కానీ రోజా ఏమీ రెస్పాన్స్ అవ్వదు. ఇంకా అలా ప్రశాంత్ కూడా దేవుడే భారం వేస్తాడు, భయపడుతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా తను ప్రశాంతంగా ఉంటుంది. ఇదేంటి నాకేం అవ్వట్లా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కావాలని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటుంది. చామంతి ప్రేమ టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా రోజా నవ్వుకుంటూ ఉంటుంది. అంటే నాకేం అవ్వట్లేదు అనమాట అని చెప్పి ఇంకా రోజా అనుకుంటుంది. అది చూసి హర్షవర్ధన్ రమాదేవి అరుణ్ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా రోజా అదే పనిగా ఇంకా చాలా హుందాగా నుంచి ఉంటుంది. అది చూసి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా రోజా నవ్వుకుంటుంది. అరుణ్ రమాదేవి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చామంతి ఒకరు చూసుకుంటూ ఉంటారు. చూసారా అని చెప్పి అందరు చూడండి, రాజ్ మనోహర్ నా మెడలో వేసిన సరే నాకు ఏమీ కాలేదుగా అని చెప్పేసి అంటే అర్థమేంటి, రాజ్ మనోహర్ నన్ను అంగీకరించిందంటే దాని అర్థం ఏంటి అని చెప్పి రోజా అన్నమాటకి
రమాదేవి అరుణ్ సంతోషపడుతూ ఉంటారు. అంటే నేను కొల్లాపూర్ సంస్థానానికి ఎవరని అర్థం కదా అని చెప్పేసి అన్నమాటకి ప్రేమ్ చామంతి షాక్ అవుతూ ఉంటారు. నేనే రాజావారి రాణివారి అసలు మనం చెప్పి అర్థం కదా అని చెప్పి రోజా అన్న మాటలకి ఇందులో ఇంకా పరమాది ఏముంటుందని అదే పని ఆడుతుంటది. కానీ చామంతి మాత్రం అదే పనిగా టచ్ పడిపోయి చూస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా రోజా తన చేతులతో ఒకసారి హారం తీస్తూ ఇంకా చామంతికి వస్తాడు. ఇంకా చామంతి తట్టుకోలేకపోతుంది. ఇంకా అలాగే వాళ్ళ అక్కని రోజాని చూస్తూ ఉంటుంది. రోజా ప్రశాంతంగా హారం పట్టుకొని వచ్చి చామంతి పట్టుకున్న ప్లేట్లో ఇక హారం వేస్తూ ఉంటుంది. కానీ చామంతికి ఏం అర్థం ఆయమలో చూస్తూ ఉంటుంది. రోజా చామంతిని చూసి హైబ్రోస్ ఎగరేసుకుంటూ వచ్చి నవ్వుకుంటుంది. ఇంకా చామంతి షాక్ అయిపోతుంది. ఏయ్ ప్రేమ్, చెప్పాను కదరా నా వైఫ్ రోజా ప్రిన్సెస్ అని ఇంకా అరుస్తూ ఉంటాడు. గురుగారు, రోజాకి మెడలో రాజమౌళి ఉన్నా సరే తనకి ఏం కాలేదు అంటే తను ఎవరైనా అర్థం కదా అని చెప్పి హర్షంగానే ఇంకా అడుగుతారేంటాడు. అదే కదా ఉద్దేశం అని ఇంకా ముందు కూడా నేను చెప్పాను కదా అని ఇంకా ఏం కాలేదంటే తనే కదా ఎవరా అని, నా భార్య రోజాని ఎవరా అని చెప్పి అరుణ్ సంతోషం చెప్తూ ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు కదా అరుణ్ అని చెప్పి రమాదేవి సంతోషపడి చెప్తూ ఉంటుంది. రోజానే కొల్లాపూర్ సంస్థానానికి యువరాణి అని చెప్పి రమాదేవి సంతోషం చెప్పుకుంటుంటది. గురుగారు, ఈ మాట మీరు చెప్తే వినని చెప్పి ఆశపడుతున్నాను, మీరు డెక్లేర్ చేయండి అని రోజా అనగానే ఇప్పటి వరకు 6 పర్సెంట్ గారిని 3 పాల్గొన్నారు. చివరికి రోజా మాత్రమే మిగిలింది. రోజా మెడలో ఆ రాజమాన్ చేయన సార్ రోజాకి ఏమీ కాలేదంటే నిబంధనల ప్రకారం సాంప్రదాయ ప్రకారం ఈ పరీక్ష ప్రకారం రోజా యువరాణి అవుతుంది అని కొలుగు మాటకి ఇంకా రామాదేవి హర్ష అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ చామంతి ప్రేమ మాత్రం షాక్లో అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా రోజా సంద హద్దులో ఉండి ఏ అని చెప్పేసి అరుణ్ అదే పనిగా రోజా ఎత్తుకుని ప్రిన్సెస్ ప్రిన్సెస్ అని చెప్పి గెలగెల తిప్పుతూ ఉంటాడు. సార్ సార్ అని చెప్పి రోజా అన్నసరి ఇంటించుకోకుండా నువ్వు ప్రిన్సెస్ రోజా, నా భార్యనే ప్రిన్సెస్ యువరాణి అని చెప్పి అరుణ్ సంతోషం హద్దులే నవ్వుకుంటూ ఉంటాడు. మన రాజు గురుగారు డిక్లేర్ చేశారు. చాలా సంతోషం ఉంది గురుగారు, నిజం చెప్పినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. మాయ ఇంకా ఎవరైనా చేసేయండి, మీకే కదా బాధ్యత అప్పచెప్పారు. నా పట్టాభిషేకాన్ని చేసి మీ బాధ్యతని మీరే నెరవేర్చుకోండి అని రోజాగా సరే అమ్మ అని చెప్పి హర్ష అంటూ రమ ఎప్పుడు చేద్దామంటే హర్ష అనగానే అంటే విజయదశమి రోజు సంస్థానికి ఒక గౌరవం ఉంది కదా, ఓ ప్రత్యేక రోజు ఉంది కదా, విజయదశమి రోజు మంచి రోజు కదా, ఆ రోజు పట్టాభిషేకం చేసి వివరణ చేద్దాం అని రమాదేవి ఇంకా డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా రోజా చాలా సంతోషపడుతుంది. చామంతి షాక్లో అలాగే ఉంటుంది, చూస్తుంటుంది. అమ్మ రోజా, మీ అత్తయ్య చెప్పింది కదా, ఇంకా ఓకే కదా అని హర్ష అనగానే ఓకే మాయ గారు అని చెప్పి రోజా అంటూ విశ్వేశ్వరరావు గారు అంతా చూసారు విన్నారు కదా, మీకు ఇంకేం డౌట్స్ లేవు కదా, నేను ఎవరం కానీ మళ్ళీ అనడానికి అని రోజా అనగానే లేదు రోజా గారు, నాకు ఎటువంటి అనుమానం లేవు అని లాయర్ అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా అరుణ్ రమాదేవి రోజా హర్ష సంతోషపడుతూ ఉంటారు. సులోచన గారు ఇదిగో మీరు చేసుకోండి అని చెప్పి రోజా గారు అప్లికేషన్ ఫామ్ మీద యువరాణిగా సంతకం చేయండి అని చెప్పి లాయర్ అని ఇంకా పేపర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా రోజా సంతోషం సాయం చేస్తూ ఉంటుంది. దాని చామంతి మాత్రం పదే పదే ఆ రోజు రాణి వారు చనిపోతున్నప్పుడు తన చేతిలో హారం పెట్టడం అంత గుర్తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా అదే పని గుర్తెచ్చుకూడదు. అరుణ్ నీ భార్య ఎవరైనా డిక్లేర్ అయిపోయింది, నా కోడలు ఎవరైనా అయిపోయింది అని రమాదంగానే అంటే నిజాన్ని ఎన్ని రోజులు పిడికిల్లో ధైర్యం చెప్పి అంటారు, ఆ నిజం ఈరోజు బయటపడింది అని అరుణ్ అనగానే అదే నీకే కదరా మన కంటెన్ వంశానికి ఈ రోజు మర్చిపోలేని రోజు అని రమాది సంతోష్ చెప్తాడు. రోజా గారు ఒక ముఖ్యమైన విషయం సులోచన మాటకి చెప్పండి సులోచన గారు అని రోజా అనగానే మీరు ఎవరని చెప్పి తెలియని దానికి మీ సంతకం తీసుకున్నాము, మీ పట్టాభిషేకం అయ్యే వరకు సింహాసనం కూర్చున్నాకే కొల్లాపూర్ రాజ సంస్థానానికి యువరాణిగా సర్వాధికారులు మీకు వస్తాయి అని చెప్పి సులోచన అంటూ ఉంటుంది. ఇంకా రోజా నవ్వుతోడు సర్వకులు మీకు అప్పుడే వస్తాయండి అని చెప్పి సులోచన మాటలకి హర్షవర్ధన్ గారు మీరు సెలవు తీసుకుంటాం అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. మంచిదండి అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. చామంతి పదే పదే హారం తీసుకొని చూస్తుంటుంది. ప్రేమ్ చామంతి దగ్గర ఉన్న ఆ హారం తీసుకొని మీ నాన్నకి ఇవ్వు అని చెప్పి రమాదేవి అంటూ ఆ బాధ్యత హర్షది కదా మళ్ళీ ఏమైనా అయిందనుకో మీ నాన్నకి వస్తుంది తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పి రమాదేవి గట్టిగా వస్తుంది. చామంతి ఏడ్చుకుంటూ ప్రేమ్కి ఇస్తుంటుంది. ఇంకా ప్రేమ్ బాగా తీసుకుంటూ ఉంటాడు. ఇంకా వెళ్ళి వాళ్ళ నాన్న హర్షకి ఇస్తూ ఉంటాడు. ఇంకా హర్ష తీసుకుంటూ ఉంటాడు. రోజా మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. హర్షవర్ధన్ వెళ్ళొస్తా అని చెప్పి కులగురు అంటూ వెళ్తూ ఉంటారు. సరే గురుగారు అని చెప్పి హర్షంగానే
ఇంక గురువుగారు వెళ్ళిపోతుంటారు. అమ్మ రోజా నేను చూస్తుంటే ఎంత గర్వంగా ఉందనమ్మా, నేను వివరం కాకుండా చేయడం కోసం ఎవరు ఎన్ని కొట్ల పాడిన అన్నిని కంప్లీట్ చేసుకొని నువ్వే ఎవరని చెప్పి నిరూపించుకున్నావుగా. ఎవరని అయ్యాక ఈ సొసైటీలో ఈ రామాదేవికి ఉన్న గౌరవం పెంచి చూపించావుగా అని చెప్పి అదే పని రామాదేవి పోడుతుంటుంది. ఈ కొలుగురు గారు వెళ్ళడం చూసి చామంతి వెనకాల వెళ్తూ ఉంటుంది. వచ్చి విజయదశమి రోజు జరిగే ఈ పట్టాభిషేకాన్ని నేను మామూలుగా చెయ్యనుగా, చాలా బాగా చేస్తాను. తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా చేయనట్టుగా చాలా బాగా చేస్తాను. వచ్చే విజయదశమి రోజు మర్చిపోలేని విజయదశమి లాగా చేస్తానుగా అని చెప్పి రామాదేవి మాటలు చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి రోజా అంటుంది. నా వైఫ్ ప్రిన్స్ అని చెప్పి నిరూపించావు అని చెప్పి అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. గురుగారు అని చెప్పి ఇంకా చామంతి వెళ్ళి గురుగారు కాలు పట్టుకుంటుండదు. అమ్మ లేదమ్మా ఏం నీ సమస్య అని గురుగారు అనగానే, గురుగారు మిమ్మల్ని ప్రశ్నిస్తాయి నాది కాదు కానీ తప్పట్లేదు అని చామంతంగానే, నువ్వు ఏ అడగాలన్నా అడగచ్చమ్మా అని చెప్పి గురుగారి మాటలకి రోజా రా సంస్థలకు వారసులు కాని చెప్పి మీకు తెలుసు కదా, కానీ ఎవరంతారని చెప్పి చెప్పారు ఎందుకు గురుగారు అని చామంతన మాటలు గురుగారు నవ్వుతూ ఉంటారు. తను 6 పరీక్షలు నెక్కొని వచ్చింది కదమ్మా, పరీక్షలు నెక్కొచ్చిన వాళ్ళే కదా ఎవరని చెప్పేసి రాత్రి అందరూ నువ్వే రాసావుగా అని చెప్పి కొలుగురు మాటలకి చామంతి షాక్ అవుతుండదు, తడపడుతుంటది, ఇంక ఏడుస్తుంటది. గురుగారు నేను రాసిన వేరే ఉద్దేశం కాదు, అందులో ఏ దురుద్దేశం లేదు అని చామంతి. అమ్మ చామంతి నువ్వు రాయలా, అది మా శక్తి నీ చేత రాయించింది, ఆ భగవంతుని చేత రాయించాడు. నీలో సాక్షాత్ ఆ శక్తి స్వరూపిణి పార్వతీమాత ప్రవేశించిందమ్మా, అక్షరాల్లో చదువుతా సరస్వతిదేవి వచ్చిందమ్మా, నీ ఆలోచనలో శ్రీ మహాలక్ష్మి ప్రవేశించిందమ్మా అని చెప్పి గురుగారు అంటూ ఉంటారు. నన్ను చామంతికి ఏం అర్థం కాదు, అలా ఏడుస్తూ ఉంటుంది.